విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కేదెవరికి? ఏపీ వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా టీడీపీ అధిష్టానం నియమించిన త్రిమెన్ కమిటీ స్థానిక నాయకులతో చర్చలు జరుపుతుంది. కమిటీ సభ్యులతో ఆశావహుల భేటీలు, వడబోతలు ఎవరి పేరు తుది నిర్ణయానికి చేరుతుందోనన్న ఆసక్తి రెట్టింపైంది. హైకమాండ్ ఆశీస్సులు మాకున్నాయంటే అధ్యక్ష పదవి నాకే వస్తుందని ఎవరికి వారు పోటీ పడుతున్నారట. ఇంతకీ అధిష్టానం ఆశీస్సులు ఎవరికున్నాయి? ఆ పదవి ఎవరిని వరించనుంది? విజయనగరం పార్లమెంటరీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కినా ప్రస్తుత జిల్లా రాజకీయ పరిస్థితుల్లో ముళ్ల కిరీటమేనంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బాధ్యత కత్తిమీద సాములాంటిదేనన్న భావన వ్యక్తమవుతోంది. గతంలో పార్లమెంటరీ అధ్యక్షుడిగా పనిచేసిన కిమిడి నాగార్జున డీసీసీబీ చైర్మన్గా ఎంపికవడంతో కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ పావులు కదుపుతోందట. జిల్లాలో బొత్స సత్యనారాయణ లాంటి శక్తివంతమైన ప్రతిపక్ష నేతల సవాళ్లను ఎదుర్కోవటమే కాకుండా పార్టీని బలోపేతం చేయటం, కార్యకర్తల మధ్య సమన్వయం, నాయకుల విభేదాలను చక్కదిద్ది అనుసంధానం చేయటం వంటి అంశాలు కొత్త అధ్యక్షుడి ముందున్న పెద్ద సవాళ్లుగా చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. విజయనగరం పార్లమెంటరీ అధ్యక్ష కుర్చీ కోసం పోటీ పడుతున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలతో సహా పలువురున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, కంది చంద్రశేఖర్, గజపతినగరం నియోజకవర్గం నాయకుడు కరణం శివరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ప్రధానంగా పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. అధిష్టానం చివరికి సువ్వాడ రవిశేఖర్, కరణం పేరును సీరియస్గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3.5 దశాబ్దాలుగా పార్టీకి కట్టుబడి ఉన్న రవిశేఖర్ నెల్లిమర్ల మండల ఎంపీపీగా, ఉపాధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం విశాఖ నార్త్ పరిశీలకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. రామతీర్థం శ్రీరాముని శిరస్సు ఖండన ఘటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గత ప్రభుత్వం ఆయన్ని జైలుకు పంపింది. ఇప్పటికీ 9 పోలీస్ కేసులు ఆయనపై కొనసాగుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా పార్టీ పట్ల తన నిబద్ధతను వదల్లేదనే విషయాన్ని ఆయన కుటుంబ చరిత్ర చెప్తోంది. అన్నయ్య ఎడ్ల రమణమూర్తి కూడా పార్టీ మారమని ఒత్తిడి చేసిన రవిశేఖర్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారన్న వాయిస్ వినిపిస్తోంది. మరోవైపు కేఏ నాయుడు మాజీ ఎమ్మెల్యే కావడంతో ఈయన పేరును పరిశీలిస్తోంది టీడీపీ అధిష్టానం. అయితే కుటుంబంలో సొంత అన్న కొడుకు కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అలాగే ఎందులోనూ చురుగ్గా పనిచేయటం లేదు అన్నది బహిరంగంగా పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. దీంతో ఈ కీలక సమయంలో ఈయన చేతుల్లో పార్టీని పెట్టే ఉద్దేశం పెద్దలకు లేదన్న సమాచారం ఉంది. ఇదిలా ఉంటే అధిష్టానం కరణం శివరామకృష్ణ పేరును కూడా పరిశీలిస్తోందట. కానీ గతంలో నియోజకవర్గంలో పార్టీని వర్గాలుగా చీల్చి పార్టీకి చెడ్డ పేరు తెచ్చారన్న అపవాదు లేకపోలేదు. అలాగే గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడినందుకు గాను తొలి నుంచి విభేదిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడితో చేతులు కలిపి పార్టీకి చెడ్డ చేసే కార్యక్రమాలు నిర్వహించారన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. కరణంకు చోటు కల్పిస్తే విభేదాలు మరింత పెరుగుతాయి తప్ప సమన్వయపరచలేరన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతోందట. అంతేకాకుండా ఇప్పటికే పార్టీలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్నందున దీనిని కొనసాగిస్తే సరిపోతుందన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అనేక పేర్లు వినిపించినా చివరికి అధిష్టానం సువ్వాడ రవిశేఖర్ వైపే మొగ్గు చూపుతోందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ కూడా ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వయస్సు, సీనియారిటీ, జిల్లాలో మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ 3 పేర్లను పరిశీలిస్తున్న అధిష్టానం చివరికి బొత్స కుటుంబానికి ధీటుగా నిలబడి పార్టీని గాడిలో పెట్టగలిగేది రవిశేఖరే అన్న అభిప్రాయం గట్టిగా జిల్లా పార్టీలో వినిపిస్తోందట. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి నల్లేరుపై నడక కాదని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు. తుది నిర్ణయం ఏ వైపు ఉంటుంది అన్నది మరికొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది అనేది పార్టీ వర్గాల అంచనా.